నమస్కారం. న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సిక్కింలో కొండ చర్యలు విరిగిపడి 10 మంది మృతి, టన్నల్లో ఘోర ప్రమాదం. మళ్లీ కరోనా కలకలం, పెరుగుతున్న ఒమిక్రాన్ RF5 వేరియంట్ కేసులు. ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి, UAE ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, క్యూలైన్ ప్రసాదం పంపిణీలో సరికొత్త టెక్నాలజీ. శిలాతోరణం వరకు క్యూలైన్లు, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. దావోస్ సదస్సులో ఈ ఏడాది కుదుర్చుకున్న మరో కీలక ఒప్పందం సాకారమయ్యే దిశగా ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముందుకు వచ్చింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో UAE ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్లో UAE ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో UAE ప్రతినిధుల బృందం చర్చించింది. ఈ ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ఆహ్వానానికి స్పందించిన UAE ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహార శుద్ధి రంగంలో ఏపీలో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని UAE నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యం ఏర్పాటైంది. ఈ భాగస్వామ్యంతో మామిడి, అరటి, కోకోతో పాటు వివిధ ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో UAE ప్రతినిధుల బృందంతో పాటు మంత్రి TG భరత్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత మెరుగైన, వేగవంతమైన సౌకర్యాలు కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం సరికొత్త సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణ రోజులతో పాటు రద్దీ సమయాల్లో శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి ఉంటారు. ప్రస్తుతం ఆక్టోపస్ బిల్డింగ్ నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న క్యూలైన్లలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తోంది. సుమారు 100 మంది శ్రీవారి సేవకులు ప్రతిరోజు పాలు, మజ్జిగ, నీళ్లతో పాటు ఉప్మా, పులిహోర, సాంబారన్నం, టమాటా రైస్ వంటి పదార్థాలను 1,00,000 పోర్షన్ల మేర భక్తులకు అందజేస్తున్నారు. అయితే యంత్రాల సాయంతో ప్రసాద వితరణ సులభతరం చేసేందుకు దాతల సహాయంతో ఈ మూవింగ్ డైనింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం శిలాతోరణం సమీపంలోని 45వ గేటు వద్ద ఈ ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ పనితీరును టీటీడీ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. శ్రీవారి సేవకులు ఈ కన్వేయర్ యంత్ర సహాయంతో భక్తులకు సులువుగా ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. దాదాపు 3.50 లక్షల ఖర్చుతో తయారు చేసిన ఫుడ్ సర్వింగ్ కన్వేయర్ ట్రయల్ రన్ విజయవంతమైతే క్యూలైన్లలోని మిగిలిన కీలక ప్రాంతాల్లో కూడా ఫుడ్ సర్వింగ్ కన్వేయర్లను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఆలోచిస్తోంది. యంత్రాల వినియోగం ద్వారా భక్తులకు శ్రమ లేకుండా వేగంగా ఆహార పదార్థాలు అందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ కంటిన్యూ అవుతుంది. మార్చి నెలలో ప్రారంభమైన భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. వాతావరణం అనుకూలించడంతో పాటు అనేక మంది శుభకార్యాలు చేసుకుని స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకుంటున్నారు. తమ ఇంట్లో వివాహాలు, శుభకార్యాలు ముగించుకున్న తరువాత స్వామివారి ఆశీస్సులు పొందేందుకు అత్యధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతుంది. భక్తులు ఎంతమంది వచ్చినా వారు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ రోజు తిరుమల ప్రత్యేక దర్శనం టోకెన్లను ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వసతి గృహాలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో ఉంచనుంది. స్వామివారి అన్నప్రసాదాన్ని శ్రీవారి సేవకుల ద్వారా కాకుండా తిరుమలలో యంత్రాల ద్వారా పంపిణీ చేసేందుకు టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల దీనిని ప్రవేశపెట్టారు. తిరుమలకు వచ్చేవారు ఖచ్చితంగా అన్నప్రసాదాన్ని స్వీకరిస్తుండటంతో
అందరికీ లభ్యమయ్యేలా చూస్తున్నామని, రోజుకు 2 నుంచి 3 లక్షల మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ రోజు మంగళవారమైన తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ శిలాతోరణం వరకు విస్తరించి ఉంది. సర్వదర్శనం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 19కు చేరినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో గుంటూరు, కాకినాడ జిల్లాల్లో చెరో 2 కేసులు నమోదు కాగా పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో చెరో 1 కేసు నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 కరోనా కారణంగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 3 కోలుకొని డిశ్చార్జ్ కాగా 8 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 4 హోమ్ ఐసోలేషన్లో ఉండి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల నమోదవుతున్న కరోనా కేసులకు ఒమిక్రాన్ RF5 వేరియంట్ కారణమని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకుని వైద్యుల సూచనలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచిస్తోంది. కాగా గతంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన కరోనా కేసులు మరోసారి క్రమంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఉత్తరప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అశోక్ కటారియా, చిత్ర దర్శకుడు విఎస్ ఆదిత్య, చిత్ర దర్శకుడు కృష్ణవంశీ స్వామివారిని వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కాలుష్య వ్యర్థాలు కుప్పం ప్రాంతాన్ని దుర్గంధభరితంగా మారుస్తున్నాయి. కుప్పం కృష్ణగిరి ప్రధాన రహదారిలో ఉన్న ప్రైవేటు కంపెనీల నుండి కెమికల్ కలుషితమైన వ్యర్థాల నీరు వల్ల సుమారు 2 నెలలుగా దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు TSNF మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రాహుల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయమై ఫ్యాక్టరీల దగ్గర చేరుకుని ప్రశ్నించగా సరైన సమాధానం కంపెనీ యజమాని ఇవ్వలేదని అన్నారు. పక్కనే ఉన్న వీరప్పనాయన చెరువులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువ ద్వారా చెరువు అనుసంధానం చేయడం జరిగింది. అలాంటి చెరువులకు కెమికల్లను కంపెనీలు విడుదల చేసి కలుషిత నీరుతో చెరువులను కలుషితం చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ కంపెనీలు వ్యర్థాలతో కలుషితమైన నీటిని వదలడంతో ఆ చెరువులో పాడి పశువులు, జంతువులు నీరు తాగడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కనుక దయచేసి సంబంధిత అధికారులు స్పందించి ఆ ఫ్యాక్టరీల బారి నుండి చెరువులను, పాడి పశువులను, జంతువులను కాపాడాలని స్థానిక రైతులు కోరుతున్నారని తెలిపారు. మనం చేసే తీరాలని చెప్పి చాలా ఇయర్స్గా పోరాడి తెప్పించినాడు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళు ఏదో ఒక స్మెల్ వస్తుంది, ఎందువల్ల ఏమని చెప్పి కనీసం అడుగుతామంటే రెస్పాన్సెస్ లేదు. అది కాకుండా ఇప్పుడు ఆ వాటర్ ఎక్కడ పోతుందంటే నైట్ టైంలో ఇక్కడ ఈ రూట్లోనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి ఇవి స్నోని కూడా చూపించు. ఇదే రూట్, ఈ రూట్లోనే వదులుతూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజల కోసం ఎంతో కొంత మనం చేయాలని చెప్పి ఎంతో కష్టపడి తెప్పించింటే వీళ్ళు ఇలాంటి పవిత్రమైన జలాలని ఇప్పుడు కెమికల్స్ను ఇంకోటి దాన్ని వదలడం వల్ల రేపు పొద్దున్న ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న వ్యవసాయాలు పండించే పంటలు అదేమన్నా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఫ్రూట్స్, ఆ వెజిటేబుల్స్, లేకపోతే ఆ యొక్క వ్యవసాయం పండించిన పంటలు ఏదైనా ప్రజలు తిని దానివల్ల ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఎలా, అప్పుడు మనం బాధపడేదానికంటే ఇప్పుడే దీన్ని క్వశ్చన్ చేస్తే బెటర్ అని చెప్పి నేను ఇప్పుడు వచ్చిన. కనీసం ఆ సైబర్ డైనమిక్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం విషయమో వీలైనంత మీరు షట్డౌన్ చేయాలని చెప్పి వాళ్ళని పిలిస్తే కనీసం ఇన్ఛార్జ్ కూడా బయట రాలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మహిళలపై ఏదో ఒక ప్రదేశంలో నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయని, నియంత్రించడంలో వైఫల్యం చెందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. నిన్నగాక మొన్న గుంటూరులో జరిగిన ఒక చిన్న వాటర్ మోటార్ గురించి ఒక సమస్యని ఆ అమ్మాయిని ఆమెని బట్టలు ఇప్పేసి రోడ్డు పైన కొట్టి హింసించి అంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? ఏమి అసలు మీకు అడ్డు అదుపు లేదా? మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు లేరా? లాని పక్కన పెట్టేసి ఈరోజు లాఠీలతోనే మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా
మేము ప్రభుత్వంలోకి వచ్చాక మహిళల కోసము చట్టభద్రత కల్పిస్తాము, కొత్త చట్టాలు నిర్మిస్తాము, వాళ్ళకి రక్షణ కల్పిస్తామని వాబోయారు. ఇదేనా మీరు చట్టాన్ని బలపరిచిన సంఘటన? ఈరోజు టీడీపీ నాయకుల చేతిలో ప్రభుత్వం కానీ అధికారులు కానీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కానీ ఒక కీలుబొమ్మలాగా మిగిలిపోయారు. ప్రజలకు హక్కుల కోసం, ప్రజల కనీస అవసరాల కోసం కూడా వీళ్ళెవరూ పని చేయట్లేదు. ఇలాంటి ప్రభుత్వము తొందరలోనే పడిపోతుంది. అలుపెరగని పోరాటం చేస్తున్న తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగస్తులకు 2015 PRC అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇందుకు గాను సహాయ సహకారాలు అందించిన కూటమి ప్రభుత్వ పెద్దలకు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉద్యోగస్తులు హర్షం వ్యక్తం చేశారు. 117 రోజులుగా బ్యాంక్ చరిత్రలోనే ఎన్నడూ లేని రీతిగా కనివిని ఎరిగే రీతిలో 117 రోజులు శాంతియుత నిరసన చేస్తూ ఎక్కడ కానీ బ్యాంక్ యొక్క ప్రతిష్టను దిగజార్చకుండా బ్యాంక్ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూనే నిరసనతో మా వాళ్ళు ఈరోజు ఈ యొక్క పిఆర్సీని 2015 పిఆర్సీని సాధించడం జరిగింది. ఈ యొక్క పిఆర్సీకి చాలా కూటమి ప్రభుత్వ నాయకులందరూ ఎంతో శ్రమించి కష్టపడి మాకు ఈ జీవోని తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వం వారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మరి రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేసి ఇక్కడున్న లోకల్లో ఉన్న నాయకులందరూ మాకు మన యొక్క సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన చొరవ తీసుకొని మా జీవో ఇచ్చట్లో ముందుని నడిపించారు. మేము మీకు తోడుగా ఉన్నాం, మీరు ధైర్యంగా వెళ్ళండి అన్నారు. వారు చెప్పిన విధంగానే మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ తిరుపతి ఎమ్మెల్యే అయితేమి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు, పులిగోరు మురళీకృష్ణారెడ్డి గారు, జేబీ శ్రీనివాసులు గారు, ఇంకనూ ఎంతోమంది నాయకులు మా యొక్క కృషిని గుర్తించి వారు ఇచ్చినటువంటి అద్భుత ఫలితమే ఈ యొక్క 2015 పిఆర్సీ. 2015 పిఆర్సీ సాధించడానికి కూటమి నాయకులు ఎంత కష్టపడి చేసినారో అదేవిధంగా తిరుపతి పాత్రికేయ బృందం మొత్తము మమ్మల్ని నీడలో కూర్చొని పెట్టి వాళ్ళు ఎండలో నిలబడి మా యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పబ్లిసిటీ చేస్తూ మాకు అన్ని సహకారాలు అందించిన పాత్రికేయ బృందానికి నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దీనికి సీఎం సార్కి, లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, మినిస్టర్ అచ్చెన్నాయుడు మినిస్టర్ గారికి, మా లోకల్ లీడర్లు పులిగోరు మురళీకృష్ణారెడ్డి గారికి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం సార్ గారికి, జేబీ శ్రీనివాస్ గారికి, రవినాయుడు గారికి, ఎమ్మెల్యే అర్నీ శ్రీనివాసులు గారికి, మినిస్టరు అన్నగాని సత్యప్రసాద్ గారికి, అందరికీ మా స్టాఫ్ అందరం కృతజ్ఞతలు చెప్తూ జీవితాంతం మా కుటుంబాలంతా వాళ్ళ పేర్లు చెప్పుకొని బతుకుతారని చెప్పని కూటమి ప్రభుత్వానికి చాలా చాలా రుణపడి ఉంటామని వాళ్ళకి పాదాభివందనాలు చేస్తున్నాం. మీకు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. 7వ తేదీ మేము వచ్చాం, ఏడుకొండల స్వామి సాక్షిగా మీకు ఈ పరిష్కారం అవుతుంది అన్న మాట చెప్తాం. దానికి అనుగుణంగా ఆ రోజు ఎండి గారితో మాట్లాడడం జరిగింది, ఎంప్లాయీలందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబెట్టుకున్నామని, వాళ్ళందరికీ మేము తోడుంటామని, ఈ తిరుపతి మా కుటుంబం ఖచ్చితంగా వాళ్ళకి తోడు నీడగా మేము ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ వాతావరణం తిరుపతిలో ఎలాగే ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి తిరుపతిని కోరుకునే వాళ్ళంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. శ్రీనివాస మంగాపురంలో మహిళ ప్రాణాలను చంద్రగిరి పోలీసులు కాపాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసపురం వద్ద ఓ మహిళ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ కె చలపతి సాహసోపేతంగా బావిలోకి దిగి మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం కాగా పూర్తి వివరాలపై చంద్రగిరి పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న చిత్తూరు ట్రాన్స్కో రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ వెల్లడించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ విద్యుత్ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పల్లబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు విద్యుత్ వినియోగం, అప్రమత్తత, సూర్య ఘర్ ఏర్పాటు తదితర వాటిపై అవగాహన కల్పిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రజల దగ్గర వెళ్ళి
జనవాడ కార్యక్రమంలో బేసిక్గా మా ఎర్తింగ్ ఇవన్నీ ఉంటాయి. ఆ ఎర్తింగ్ దగ్గర మనం అన్ని వాటర్ అంతా పోసి అలా కొన్ని బేసిక్ డిఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి డిఫెక్ట్స్ అంతా రెక్టిఫై చేస్తారు. ఇంకా ఎక్కడన్నా లో వోల్టేజ్ అవన్నీ ఉన్నాయి, ఆ ప్రజల దగ్గర డైరెక్ట్గా వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తారు. దాన్ని బట్టి మనము వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వర్క్స్ ఏమైనా ఉంటాయి. వోల్టేజ్ ఎండ్లో అంటే ఆ పల్లెకి లాస్ట్ ఇళ్ళకు వోల్టేజ్లు తక్కువ ఉంటాయి, అక్కడంతా వెళ్ళి అవన్నీ చూసి అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం ఇలాంటివి చేస్తుంటాము. దాదాపు ఒక 30 దాకా పెట్టాము ఇప్పటికి. ఎస్వి యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన ఉధృతం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఎస్వియు అంబేద్కర్ విగ్రహం నుండి పరిపాలనా భవనం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. మేము ఎవరైతే తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నామో వాళ్లకు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళను మా యొక్క సర్వీసులు క్రమబద్ధీకరించాలి. రెండవ డిమాండ్ ఏమంటే ఎవరైతే 8 సంవత్సరాలు కంప్లీట్ అయింటాయో వాళ్ళకందరికీ కూడా అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాలలో వాళ్ళకు అర్హత కల్పించి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం సార్. ఈ రెండు మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్. ఇవన్నీ కూడా మేము చేసినటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కానీ విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు కానీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. పుత్తూరులో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని ఎస్ఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పుత్తూరు అర్బన్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగం నివారించడం, వాహన పత్రాలను చెల్లుబాటులో ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ఆందోళనకారులపై పోలీసుల లాఠీ చార్జీలను ఖండించింది. వామపక్ష పార్టీలు నీట్ పేపర్ లీకేజీలకు బాధ్యుడైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఎం, సిపిఐ సంయుక్తంగా డిమాండ్ చేసింది. అక్కడ కొంతమంది మఫ్టీలో వాళ్ళ కనీసం నేమ్ బోర్డు కూడా లేదు, పోలీసులు కాదు, సీసీ కెమెరాలు, వీడియోలు, మీడియా మొత్తం కూడా చూపిస్తూ ఉంది. దానిపైన సిట్ విచారణ చేసి నిజమైన పోలీసులు ఎవరు, పోలీసులు ముసుగులో మాస్కులు వేసుకొని విద్యార్థులపైన దాడి చేయింది ఎవరో కేంద్ర ప్రభుత్వం దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి సిట్ విచారణ వేయాలి. న్యాయమైన డిమాండ్లపైన చర్చించి వాళ్ళు ఆహ్వానించి ప్రభుత్వం భవిష్యత్తులో ఇట్లా జరగదని చెప్పేసి అంటే ఒక మాటతో అయిపోతుంది. కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ రాజీనామా చేయాలి. అవసరమైతే ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజానీకం మొత్తం కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నటువంటి ఎంతో ఎదగలిచినటువంటి విద్యార్థులపైన ఇలాంటి దాడులు నిర్వహిస్తే వామపక్ష పార్టీలు చూసుకొని ఉండవు. కేంద్రంలోని విద్యాశాఖ మంత్రి లీకేజీలకు పాల్పడ్డాడు, ఇతడు ఆ పదవికి అర్హుడు కాదు, ఇతన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి 21 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఏమాత్రం చర్చలకు కూడా పిలవకుండా, చర్చించకుండా అతన్ని దుర్మార్గంగా నిర్బంధించి అరెస్టు చేశారు. ఆ తర్వాత వెంటనే అభిజిత్తు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు ఆ దీక్షను కొనసాగిస్తూ ఉంటే దీన్ని ఎలాగైనా భగ్నం చేయాలనే దురుద్దేశంతో నిన్నటి రోజున ఉదయం ఆడికొచ్చి పోలీసు అందరూ కూడా గుమ్మికోడి లాఠీ చార్జీలు చేశారు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి వామపక్ష పార్టీలుగా సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలంలోని శ్రీ శక్తిపీఠంలో ఘనంగా శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వేడుకగా జరుగుతోందని మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి తెలిపారు. ముఖ్యంగా మనం శ్వేత వరాహ కల్పంలో ఉన్నాము. ఈ కల్పానికి కూడా శ్వేత వరాహ కల్పం అనేటువంటి పేరు రావటానికి కాలం శ్వేతవారాహీదేవి తన శక్తితో నల్లనివాడైనటువంటి నారాయణులో ప్రవేశపెట్టడం వల్ల ఆయన తెల్లటి వరాహమూర్తి రూపాన్ని ధరించాడు, భూదేవిని ఉద్ధరించాడు అని మనకు కనిపిస్తూ ఉన్నది. అటువంటి ఆ శ్వేతవారాహీదేవిని కనుక ఈ శ్వేతవరాహ కల్పంలో అర్చిస్తే అమ్మ అనుగ్రహం వల్ల
భూ సంబంధితమైనటువంటి కోరికలు అన్నీ తీరటం మాత్రమే కాక తత్సంబంధిత ఇబ్బందులన్నీ కూడాను తొలగిపోతాయి. స్థలములు, పొలములు, ఇళ్ళు, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడాను ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అమ్మ దర్శనం చేసుకొని ఆ వ్యవహారాల్లో కామ్య సిద్ధిని పొందుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈసారి ఈ వారాహి నవరాత్రులలో ప్రతిరోజు కూడా సాయంకాలం పూట వచ్చిన ప్రతి భక్తుని చేత ఉచితంగా వారాహి అమ్మవారికి సంబంధించిన కుంకుమ అర్చన నిర్వహణ చేయటం జరుగుతూ ఉన్నది. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని చిన్న వెంకటాంపల్లి గ్రామంలో దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సంజీవరాయ వీరాంజనేయ స్వామి దేవాలయం ఆధ్యాత్మిక వైభవానికి నిలయంగా నిలిచింది. ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఓ విశేష ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో భాగంగా శివలింగంపై నువ్వుల నూనెతో అభిషేకం చేస్తుండగా ఆ నూనె పాలవర్ణంలోకి మారి శివలింగం నుంచి ప్రవహించినట్లు ఆలయ అర్చకులు, అక్కడున్న భక్తులు చెబుతున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భక్తులు దీనిని పరమేశ్వరుని మహిమగా భావిస్తూ హరహర మహాదేవ అంటూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ విషయం పరిసర గ్రామాలకు వేగంగా వ్యాపించడంతో చిన్న వెంకటాంపల్లి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ శివలింగాన్ని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం ఈ ప్రాంతంలోని సంజీవరాయ వీరాంజనేయ స్వామి ఆలయం సుమారు 8 శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. అనేక మంది భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చుకునే పవిత్ర క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. అదే ప్రాంగణంలోని అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం కూడా విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే శివలింగంపై నూనె పోస్తే అది పాలుగా మారిందనే విషయం దావణంలాగా వ్యాపించింది. భక్తులు దీనిని దైవ మహిమగా విశ్వసిస్తుండగా ఈ ఘటనపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. భక్తికి విశ్వాసమే ఆధారం. మహాదేవుని మహిమకు ఇదో నిదర్శనమని భక్తులు భావిస్తుండగా ఈ విశేష ఘటన ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఆధ్యాత్మిక చర్చకు కేంద్ర బిందువుగా మారింది. చిన్న వెంకటాంపల్లి గ్రామం, కాణిపాకం టు ఐరాల మెయిన్ రోడ్. ఇక్కడ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. పూర్వంలో ఇక్కడ సంజీవరాయ వీరాంజనేయ స్వామి అనే దాదాపు 800 సంవత్సరాల పాత దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే ఈ మృత్యుంజయేశ్వర స్వామి ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఈరోజు విశేషమేమనగా కొన్ని ఏండ్ల సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా వచ్చే ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజు ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ధన, కనక, వస్తు, వాహనాలు కాకుండా మన మనసులో ఏమి తలుచుకుంటే అది జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో గుండె ఆగిపోయిన బాధితుల ప్రాణాలను కాపాడేందుకు కీలకమైన సిపిఆర్పై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఏమంటే మనకు సడన్ కార్డియాక్ అరెస్ట్ అనే ఒక కండిషన్ ఉంటుంది. సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమంటే మామూలుగా ఉంటాడు మనిషి, ఉన్నట్టుని పడిపోతాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పునీత్ రాజ్ కుమార్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పునీత్ రాజ్ కుమార్ అంతా చూస్తే అందరికి హెల్తీగా ఉంటాడు, అంతా బాగానే ఉన్నాడు, సడన్గా పడిపోయాడు అనమాట. సో అప్పుడు మనము అక్కడ పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా ఉండి సిపిఆర్ చేసి ఉంటే అతను బతికింటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అబ్దుల్ కలాం గారు మీటింగ్లో మాట్లాడుతూ కొలాప్స్ అయిపోయారు. అది కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్. అప్పుడు ఆ నిమిషంలో ఎవరైతే సిపిఆర్ చేసింటే అబ్దుల్ కలాం కూడా మనం బతికించుకునే వాళ్ళం. ఏమంటే ఆ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం 5-6 నిమిషాలే. ఆ 5-6 నిమిషాల్లో మనము అలర్ట్ అయ్యి మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చినామంటే ఆ వ్యక్తి బతికి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో 5-6 నిమిషాల్లో డాక్టర్ కోసం వెతకడం కష్టం, ఆ మనిషిని హాస్పిటల్కి తీసుకోవడం కష్టం, అవునా కదా? సో ఆ 5-6 నిమిషాలు కూడా ఫస్ట్ 1 మినిట్ గోల్డెన్ మినిట్ అంటారు దాన్ని. ఫస్ట్ 1 మినిట్ ఉంటే కన్నా మనకు అతన్ని కాపాడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఆ 1 నిమిషం గడిచే కొద్దీ 5 నిమిషాలకు వచ్చేలాగా తగ్గిపోతూ వస్తుంది. తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎంఆర్పీఎస్ నేతలు హోంమంత్రి వంగలపూడి అనితపై అంబటి అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారిపై నిన్నటి రోజున మరి ఆంధ్రప్రదేశ్ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గారు అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి హేళనగా మరి దళిత హోంమంత్రి అయినటువంటి మహిళలను కూడా చూడకుండా, మరి దళిత మంత్రిని కూడా చూడకుండా హేళనగా మాట్లాడుతూ కించపరిచే విధంగా మరి మాట్లాడినటువంటి తీరుని ఈ రోజున ముక్త కంఠంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్పష్టంగా ఖండిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని కోరుతూ జూలై 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆప్కాస్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చారు. శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజ్ మెయిన్ గేట్ వద్ద ఈ మేరకు పోస్టర్లు ఆవిష్కరించారు. ఆప్కాస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి చిన్నబాబు, అగ్రికల్చర్ కాలేజ్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాలేజీలో పనిచేస్తున్న ఆప్కాస్ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్, టైమ్ స్కేల్ ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తమ న్యాయబద్దమైన సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని ఆప్కాస్ ఉద్యోగస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు పెంచకపోతే చాలా ఇబ్బందిగా పాలవుతుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, మొత్తం అధిక ధరలు పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజులు, పాల బిల్లులు రకరకాలుగా పెరిగిపోయినాయి. మనకు వచ్చే ఈ చాలీ జీతాలతో మన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మన కుటుంబాన్ని గడపడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ధరలు అయితే భయంకరంగా పెంచుతున్నారు, మా జీతాలు అయితే పెంచడం లేదు. కావున రేపు 30వ తారీఖు మేము చేసే ధర్నాని దృష్టిలో పెట్టుకొని ఎంటీఎస్ అమలు చేయాలని, కనీసం మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి లేకపోతే జీతాలన్నా బేషరతుగా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తాను. సిక్కింలో భారీ విషాదం చోటు చేసుకుంది. దక్షిణ సిక్కింలోని సమర్దుంగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండచర్యలు విరిగిపడడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఘటనలో ఇప్పటి వరకు 7 మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు వెల్లడించారు. మరో 20 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఘటన సంబంధించిన పూర్తి వివరాలను నామ్చి జిల్లా కలెక్టర్ అనుపా తమ్లింగ్ వెల్లడించారు. సోమవారం తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగంలో ఈ ప్రమాదం జరిగింది. పటేల్ ఇంజనీరింగ్ సంస్థ నిర్మాణ పనులు నిర్వహిస్తుండగా సొరంగం లోపల అకస్మాత్తుగా కొండచర్యలు విరిగిపడి మార్గం పూర్తిగా మూసుకుపోయింది. అదే సమయంలో మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఘటన అనంతరం జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే సొరంగంలో మీథేన్ గ్యాస్ స్థాయిలు అధికంగా ఉండడంతో రక్షణ సిబ్బంది లోపలికి వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదనంగా ఎన్హెచ్పీసీకి చెందిన 6 సిబ్బంది కూడా లోపలే ఉన్నట్లు సమాచారం. సొరంగంలోకి ప్రవేశించిన తొలి సహాయక బృంద సభ్యులు మీథేన్ ప్రభావంతో శ్వాస తీసుకోవడంలో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. వారిని వెంటనే బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,47,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,267 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,33,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 238 రూపాయలుగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిక్కింలో కొండ చర్యలు విరిగిపడి 10 మంది మృతి, టన్నల్లో ఘోర ప్రమాదం. మళ్లీ కరోనా కలకలం, పెరుగుతున్న ఒమిక్రాన్ RF5 వేరియంట్ కేసులు.
ఏపీకి మరో అంతర్జాతీయ పెట్టుబడి, యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, క్యూలైన్ ప్రసాదం పంపిణీలో సరికొత్త టెక్నాలజీ. శిలాతోరణం వరకు క్యూలైన్లు, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.